నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో 20 రోజులుగా రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని అన్ని పార్టీలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చేపట్టిన రీలే దీక్షలను మంగళవారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విరమింపజేశారు. రాపూరు మండల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రాపూరు, కల్వాయి, సైదాపురం 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాయని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చిన్న అశోక్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు దందుల్ వెంకటేశ్వర రెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కురుగొండ్ల రామకృష్ణ గారి నాయకత్వం, కురుగొండ్ల రామకృష్ణ గారి నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఈరోజు ఈ జేఏసీలో ఇక్కడికి వచ్చి అందరి ముందు కూర్చోవడం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరలా మన యువకాలం నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ప్రముఖంగా మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన రాపూర్ని నెల్లూరు జిల్లాలో ఉంచినందుకు చాలామంది కృషి చేశారు. ఈ జేఏసీ సభ్యులతో పాటు పేరున నేను నమస్కరించి ఈ విజయానికి వాళ్ళు తోడ్పడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 3 మండలాన్ని కలవాయిని, రాపూర్ని, సైదాపురాన్ని తిరుపతిలో కలుపుతున్నారని చెప్పనేసి వార్త వచ్చిన తర్వాత ఈ 3 మండలాల్లో కూడా ప్రజలు ఆవేదనకి గురయ్యారు. దీన్ని 22 తారీఖున ముఖ్యమంత్రి వాళ్ళకి లెటర్ ఇచ్చి ఈ 3 మండలాల్ని నెల్లూరులో ఉంచాలి సార్ అని చెప్పనేసి కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. దాన్ని ఆయన ఈరోజు ఈ 3 మండలాలను నెల్లూరులో ఉంచిన దానికి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఈ 3 మండలాల ప్రజలు ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి రుణపడి ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఇది. గత ప్రభుత్వంలో వైసీపీలో ఇవన్నీ కూడా తిరుపతిలో కలపాలని చెప్పనేసి అప్పుడు పెట్టారు. దాన్ని మళ్ళా మన వాళ్ళు కూడా మరి గతంలో పెట్టారు కదా అని పెట్టారు. కానీ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి దాన్ని విరమించి ఈరోజు 3 మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో ఉంచే విధంగా ఏర్పాటు చేశారు. ఆయనకి మనస్ఫూర్తిగా ఈ మండలాల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు కూడా ఈ 3 మండలాల వాళ్ళు ముఖ్యమంత్రి మరి పనిచేసేదానికి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేవు, 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తాము.